హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ్య కంప్లీట్లీ ఇప్పటిదాకా వచ్చినట్టు ఏ మూవీ పోస్టర్ కోసం నేను ఇంత లీగలీ వెయిట్ చేయలేదు. అఖండ 2 మూవీ ఏదైతే మనకి పోస్ట్ పోన్ అయిపోయిందో, సో తర్వాత మళ్ళీ అది రిలీజ్ చేసే రిలీజ్ డేట్ పోస్టర్ కోసం లీగల్లీ రీఫ్రెష్ చేస్తానే ఉన్నాను ట్విట్టర్లో అయితే. సో కంప్లీట్లీ ఈ యొక్క పోస్టర్ నేను ఇప్పుడు ఏదైతే డిస్ప్లే చేస్తానో, సో అది రిలీజ్ అయిన తర్వాత నా ఆనందం చూడాలి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఫైనల్లీ ద అఖండ మూవీ ఏదైతే మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి మనకి డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ప్రీమియర్స్ మనకి డిసెంబర్ 11th మనకి మిడ్ నైట్ అయితే అయిపోతున్నారు. అంటే మేబీ సెకండ్ షోస్ అయితే అయిపోతున్నారు 8 PM తర్వాత నుంచి అయితే. సో ఈ మూవీ గురించి మనం చాలా అంటే చాలా వీడియోస్లోనే మాట్లాడుకున్నాం. 33+ వీడియోస్ని అయితే మనమైతే ఇప్పటివరకు మనం క్రియేట్ చేసుకుంటే అఖండ ప్లే లిస్ట్ ఏదైతే ఉందో, సో దాంట్లో యాడ్ చేయడం జరిగింది. సో వాటికి మన ఛానల్ ఇప్పటిదాకా వచ్చినటువంటి రెస్పాన్స్ అన్నిటికన్నా ద బిగ్గెస్ట్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ అయితే మనకి అఖండ అప్డేట్స్కి అయితే రావడం జరిగింది. సో ది ఫైనల్ వీడియో ఏదైతే అఖండ రివ్యూ ఉందో, ఆ రివ్యూతో ఆ ప్లేలిస్ట్ కంప్లీట్ సెక్షన్ నేనైతే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ దాంట్లోకి ఇంకో కొత్త ఈ యొక్క వీడియోని కూడా యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఖచ్చితంగా రివ్యూ వీడియోతో అయితే మనం ప్లేలిస్ట్ని అయితే ఎండ్ చేద్దాం. సో ఇంక ఫైనల్లీ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, సో ఈ మూవీకి సంబంధించిన టికెట్ హైక్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మనకి ఇన్బుల్ట్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ కొన్ని వరకు లీక్ అయ్యాయి. అండ్ మనకి నేను నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, ట్విట్టర్లో ఒక పర్టికులర్ సీనే లీక్ అయింది. అది ఎలా లీక్ అయిందో మనకు తెలియదు కానీ ఒక చిన్న ఫైట్ సీక్వెన్సెస్. బట్ నేను ఓవరాల్ కంప్లీట్ ట్రైలర్ చూస్తున్నాను అండ్ టీజర్స్లో చూసినా కానీ ఆ క్లిప్ అనేది ఎక్కడ రివీల్ చేయలేదు మూవీ టీమ్ అఫీషియల్గా. బట్ క్లిప్ అనేది లీక్ అయింది. నేను దాన్ని డిస్ప్లే చేయట్లేదు ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కాబట్టి, అండ్ అలాగే కాపీరైట్ క్లెయిమ్ కూడా అవుతుంది కాబట్టి దాన్ని నేను డిస్ప్లే చేయట్లేదు. సో దాన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ యొక్క మూవీలో మనకి మెజారిటీగా టికెట్ హైక్స్ విషయానికి వచ్చినట్లయితే, ప్రీవియస్లీ ఏదైతే మనకి 170 రూపీస్ హైక్స్ ఉన్నాయో, మల్టీప్లెక్స్ 100, సింగిల్ స్క్రీన్ 70 రూపీస్. సో సేమ్ హైక్స్ అనేది మనకి మూవీ టీమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ఏవైతే 11th సెకండ్ షోస్ పడతాయో, సో వాటికి మాత్రం ఫిక్స్డ్ రేట్ 600 రూపీస్ అయితే మనకి టికెట్ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఇంకా హైక్ చేస్తారనుకున్నాను కానీ అంతవరకు ఆపేశారు కాబట్టి ఆడియన్స్ అందరూ కొంచెం ఊరట పొందారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో హైలైట్ అవ్వబోతున్న సీన్స్ ఏంటి అనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క మూవీలో కంప్లీట్లీ ఆది పినిశెట్టి గారి క్యారెక్టరైజేషన్ అనేది హైలైట్ చేయబోతున్నాం అని చెప్పి ఆడియన్స్ అందరికీ అయితే ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి టీజర్లు, ట్రైలర్లు, క్లిప్స్ అన్నిట్లో అయితే హైలైట్ చేశారు. బట్ ఆన్ స్క్రీన్స్ మీద ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ కానీ ఇన్ కేస్ ఉల్టా ఫాల్టా అయిందంటే మాత్రం మూవీ అనేది యావరేజ్ స్టాక్‌లోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. ఎందుకు భయ్యా యావరేజ్ ఫ్లాప్ అనట్లేదు, ఎందుకంటే రిమైనింగ్ బాలయ్యబాబు గారు కవర్ చేస్తారనే నమ్మకం నాకుంది కాబట్టి. సో నేను ఫ్లాప్ అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఆ యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆ యొక్క మాస్ ఎలివేషన్ డైలాగ్స్ అనండి, అండ్ మెయిన్లీ బాలయ్యబాబు గారి స్క్రీన్ రిప్రజెంటేటివ్ ఏదైతే ఉంటదో, సో అది ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటది కాబట్టి యావరేజ్ స్టాక్ పైకే వస్తది తప్ప ఫ్లాప్ అనే మాట అయితే ఉండదు. ఎందుకంటే రిమైనింగ్ కంప్లీట్లీ నాకు తమన్ మీద అయితే బాగా అంచనాలు అయితే ఉన్నాయి. మూవీ నాన్ స్క్రీన్స్ మీద అదర కొట్టేస్తారని చెప్పి. కంప్లీట్లీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీఎఫ్ఎక్స్ షాట్స్. సో వీఎఫ్ఎక్స్ షాట్స్ మీద కూడా మంచి ఫోకస్ కానివ్వండి, మంచి ఎఫెక్ట్సే పెట్టారు మూవీ టీమ్ అయితే. సో ఆన్ స్క్రీన్స్ మీద చూడాలి ఈ వీఎఫ్ఎక్స్ షాట్స్ అనేవి వర్కౌట్ అవుతాయా లేదని. మేబీ అంటే ఈ మూవీని 3Dలో కూడా తీసుకురాబోతున్నారు. బట్ 3Dని మైండ్‌లో పెట్టుకొని ఏమైనా వీఎఫ్ఎక్స్ షాట్స్‌ని డిజైన్ చేసినట్లయితే 2D ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. మేబీ లేదు అనుకుంటే ఏదైతే బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయో, సో వాటి మీద ఇంప్రెస్ అయ్యి మూవీలో అయితే మనకి 2D చూసే ఆడియన్స్ కూడా అయితే ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైట్ సీక్వెన్స్, మోర్ దెన్ ఫైట్ సీక్వెన్స్ అనేవి మూవీలో ఉన్నాయి. సో మనకి చూపించినటువంటి అఘోరా ఫైట్ సీక్వెన్స్ దాదాపు 4, 5 ఫైట్ సీక్వెన్సెస్‌లో మన క్లిప్స్ అయితే మనకి ట్రైలర్‌లో రిప్రజెంట్ అయ్యి, అండ్ మన మెయిన్ యంగ్ బాలయ్య లుక్ ఏదైతే ఉందో, సో ఆ యంగ్ బాలయ్య లుక్ కూడా ఫైట్ సీక్వెన్స్ కూడా 3 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో యాస్ పర్ ట్రైలర్ కట్స్‌లో చూసుకున్నట్లయితే మనకి ఈజీ టు 7-8 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో అంత ఈజీ కాదు 7-8 ఫైట్ సీక్వెన్సెస్ అనేది. ప్రాపర్‌గా ఒక ఎలివేషన్ డైలాగ్స్ కానివ్వండి, ఎలివేషన్ కంటెంట్ కానివ్వండి, ఎలివేషన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో డైరెక్ట్ చేయడం అనేది. సో ఈ 8 ఫైట్ సీక్వెన్సెస్‌ని మెజారిటీగా ఆడియన్స్ అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మెయిన్‌లీ చూసుకున్నట్లయితే మూవీలో ఏదైతే కాన్సెప్ట్ పెట్టుకున్నారో సనాతన ధర్మం అని చెప్పి, సో ఆ కాన్సెప్ట్ బాగా స్టిక్ అయ్యేటట్టు స్టోరీ లైన్‌ని రాశారు. అండ్ అలాగే ఈ ప్రతి క్యారెక్టరైజేషన్ అనేది దానికి రిలేటెడ్‌గానైతే రావడం జరుగుద్ది. సో ఆ పాయింట్‌ని ఎలా కలుపుతారు, ఆ పాయింట్‌ని ఎలా వివరిస్తారు, అండ్ ఇప్పుడున్నటువంటి హిందూయిజంని ఎలా పైకి తీసుకొస్తారు, అండ్ మెయిన్‌లీ ఈ సనాతన ధర్మం కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని ఎలా హైలైట్ చేసి మాట్లాడతారనే డీటెయిల్స్ కోసం నేను లీగల్లీ 100-200% వెయిట్ చేస్తాను మూవీలో అయితే ఆన్ స్క్రీన్ మీద చూడడానికైతే. సో ఇవే కంప్లీట్లీ ఈ మూవీకి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అయితే. సో ఈ మూవీ చూసిన తర్వాత కంప్లీట్ నేనైతే 11th ప్రీమియర్ అయితే తప్పకుండా చూస్తాను. అండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మూవీకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది
12థ్ మార్నింగ్ లోపే మన ఛానల్ అయితే అవైలబుల్‌లో ఉంటది కాబట్టి వెంటనే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో, నా వీడియోస్ నిజంగానే కుక్కైతే మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్‌లీ ప్లేలిస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో సో, అది కొంచెం మన ఛానల్‌లో మంచి బూస్టింగ్ వీడియోస్‌కైతే సాయం చేసింది కాబట్టి అప్‌కమింగ్ మూవీస్ ఏవైతే ఉంటాయో పెద్ద మూవీస్ అన్ని దానికి సంబంధించి సెపరేట్ మూవీకి సంబంధించి ఒక్కొక్క ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో, కంప్లీట్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అని అయితే పర్టిక్యులర్ ప్లేలిస్ట్ సెక్షన్‌లో అయితే మీరు ఈజీగా అయితే వాచ్ చేయొచ్చు. సో, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కంటెంట్ అంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లింక్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, దిస్ వీడియో గైస్, నెక్స్ట్ మళ్ళీ మన రివ్యూ వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్ అగైన్.